హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఈ టిప్స్ యూస్ చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ బెండకాయ ఫ్రై కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 7-8 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ బెండకాయలని క్లీన్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయలో ఉన్న జిగురు పోయే వరకు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలిపితే ముక్క అనేది చిదురైపోతుంది. సో అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేకపోతే చూడండి, ఇలా కళాయి పట్టుకొని ముక్కల్ని టాస్ చేయండి. చూడండి, ఇలా బెండకాయ ముక్కల్లో ఉన్న జిగురు పోయి బెండకాయ ముక్క మంచిగా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బెండకాయ ఫ్రైని రైస్లోకి అండ్ రసం, సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.